ఆంధ్రప్రదేశ్ను సరికొత్త పారిశ్రామిక హబ్గా ముఖ్యంగా స్టీల్ స్టేట్గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాయలసీమ అంటే కరువు నేల కాదని జల కళ అని పేర్కొన్నారు. రాయలసీమ అంటే పచ్చదనం పరిశ్రమలని చెప్పారు. స్టీల్ ప్లాంట్తో సీమ చరిత్రలో నవశకం మొదలైందన్నారు. ఈ ప్రాంత బిడ్డగా అభివృద్ధి చేసి చూపెడతామని పేర్కొన్నారు. విధ్వంస పాలనతో నష్టపోయిన రాష్ట్రానికి మళ్లీ ప్రాణం పోస్తున్నామని వివరించారు. కడప జిల్లాలోని జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో 16,350 కోట్లతో నిర్మించనున్న ప్రతిష్టాత్మక జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా గ్రీన్ స్టీళ్లను ఉత్పత్తి చేసే ప్లాంట్ను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. కేవలం విశాఖపట్నం మాత్రమే కాకుండా రాయలసీమ ప్రాంతాన్ని కూడా ఉక్కుసీమగా మారుస్తామని హామీ ఇచ్చారు. గతంలో స్టీల్ ప్లాంట్ పేరుతో కొందరు ఐరన్ ఓర్ను దోచుకుంటూ స్మగ్లింగ్కు పాల్పడ్డారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాయలసీమ ప్రాంతానికి 4 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకొచ్చామన్నారు. అంతేకాదు స్థానికంగా పరిశ్రమలు స్థాపించి ఇక్కడి యువతకే ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. గతంలో అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమను తీసుకురావటం వల్ల ఆ ప్రాంత రూపురేఖలు మారాయన్నారు. ఇప్పటి వరకు అక్కడ 19 లక్షల కార్లు తయారయ్యాయని గుర్తు చేశారు. రాయలసీమకు ఎవరి వల్ల నష్టం జరిగింది, ఎవరి హయాంలో మంచి జరిగిందో ప్రజలు చరిత్రను ఒకసారి గుర్తు చేసుకోవాలని కోరారు. ఒకప్పుడు రాయలసీమలో ఉన్న ఫ్యాక్షన్ సంస్కృతిని అంతం చేశామని, సీమలో పారాల్సింది రక్తం కాదని, సాగునీరని అన్నారు. ఫ్యాక్షనిజం పోయినప్పటికీ నేరాలు చేసేవాళ్లు రాజకీయాల్లోకి రావటం దురదృష్టకరమని అన్నారు. విధ్వంసమే ఎజెండాగా పెట్టుకున్న ఒక వ్యక్తి రాష్ట్రానికి ఏం చేయగలరని చెప్పారు. 2014లో అమరావతిని రాజధానిగా అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారని, అయితే అధికారంలోకి వచ్చాక 3 రాజధానులంటూ నవ్వులు పాలు చేశారన్నారు. మావిగన్ విజయవాడ అంటూ మతిస్థిమితం లేని వ్యక్తిలా మాట్లాడుతున్నారన్నారు. రేపు ఇంకేమంటారో తెలియని పరిస్థితి అని చెప్పారు. ఎవరైనా ఆడబిడ్డల జోలికొస్తే వారికి అదే చివరి రోజు అవుతుందన్నారు. రాష్ట్రంలో రౌడీ మూకలు, గంజాయి బ్యాచ్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తోందని, ఇలాంటి అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని సీఎం తెలిపారు. రాయలసీమ స్టీల్ ప్లాంట్ నేను ఆ రోజు హామీ ఇచ్చాను. రాయలసీమ స్టీల్ ప్లాంట్ తో ప్లాంట్ పెడతామని చెప్పాం. ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని ఒక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాయలసీమ అంటే తిరుమల వెంకన్న, శ్రీశైలం మల్లన్న, ఒంటిమిట్ట రామన్న, వీటితో పాటు ఇప్పుడు రాయలసీమ అంటే హార్టికల్చర్ అద్భుతాలు, అరుదైన ఖనిజాలు. రాయలసీమ అంటే స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ మొన్నే ఇనాగరేట్ చేశాను. ఈ స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ తో కేజీఎఫ్ కు దీటుగా హెచ్జిఎఫ్ ఉంటుంది. స్వర్ణయుగం ప్రారంభమైంది ఈ రాయలసీమ నుంచి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క రాయల్ ఎన్ఫీల్డ్ కేంద్రం. రాయలసీమ అంటే కియా మోటార్లు, హీరో బైకులు, డ్రోన్లు, ఫైటర్ జెట్లు, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ. సీమ అంటే ఇకపై కరువు నేల కాదు, సీమ అంటే జల కళ. సీమ అంటే ఎక్కడికక్కడ ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పచ్చదనం, పరిశ్రమలు. నేటి రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభంలో సీమ చరిత్రలో నవశకం మొదలైంది. చేసి చూపించే బాధ్యత రాయలసీమ బిడ్డగా నేను తీసుకుంటున్నానని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డికి ఒక స్థిరత్వం లేదని మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు. గతంలో 3 రాజధానులు అన్న ఆయన ఇప్పుడు మళ్లీ విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు అంటూ కొత్తగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయనకు
3 అనే నెంబర్ ఏదైనా జ్యోతిష్యుడు చెప్పాడో ఏమో గానీ ఆ నెంబర్తోనే ఆయన పయనిస్తున్నారని ఎద్దేవా చేశారు. అయితే ప్రజలెవరూ ఆయనను నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. ఏకైక రాజధానిగా అమరావతి శరవేగంగా అభివృద్ధి జరుగుతోందని, ఆయన ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా ఎన్ని డ్రామాలాడినా ప్రజలందరూ ఆమోదించిన ఏకైక రాజధాని అమరావతి మాత్రమేనని చెప్పారు. అమరావతిలో శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే ప్రజలందరి ముందు అద్భుతమైన అమరావతి రాజధాని ఆవిష్కృతం కాబోతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ రోజున 3 రాజధానులు అన్నాడు, ఇవాళ మళ్ళీ మావిగన్ అంటున్నాడు. ఆయన ఏదైనా ఆయనకి ఒక 3 నెంబర్ ఏమన్నా ఆయనకి వెరైటీగా కలిసి వచ్చిందేమో. ఆ రోజు 3 రాజధానులు, ఇవాళేమో విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఈ ఒక 3. ఏదైనా ఒక 3తోనే రాజధాని పెట్టాలని ఆయన ఆలోచన ఏమో. నెంబర్ ఏమన్నా ఎవరైనా జ్యోతిష్కుడు చెప్పారేమో ఆయనకి 3 మీదే ఉండని. ఆ 3లోనే ఉన్నాడు ఆయన. ఆ 3ని ప్రజలు మాత్రం ఆ 3లో లేరు, అది ఒప్పుకోవట్లేదు. ఆయన ఏది వస్తే అది మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ప్రజలందరూ ఆమోదించినటువంటి రాజధాని అమరావతి. ఆయన ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా కూడా అమరావతి రాజధానిగా తయారవుతుంది. శరవేగంగా నిర్మాణాలు పూర్తవుతున్నాయి. తొందరలోనే అమరావతి రాజధాని ప్రపంచం ముందు ఆవిష్కృతం అవుతుంది. ప్రజలకు మరింత చేరువగా పరిపాలన అందించాలని రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా స్థాయిలో ప్రతి సోమవారం, కలెక్టరేట్తో పాటు ప్రతి శుక్రవారం నియోజకవర్గ స్థాయిలోనూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. నియోజకవర్గ స్థాయిలో కూడా ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజలకు సమయం, ప్రయాణ వ్యయం ఆదా కావడంతో పాటు సమస్యలను స్థానికంగానే త్వరితగతిన పరిష్కరించే అవకాశం కలుగుతుందని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని ఏపీఐఐసి కాలనీ కళ్యాణ మండపంలో ప్రత్యేక గ్రీవెన్స్తో పాటు ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 86 అర్జీలు వచ్చాయి. పురపాలక, పట్టణాభివృద్ధి 49, రెవెన్యూ 16, గృహ నిర్మాణం 3, విద్య 3, ఐసీడీఎస్ 3 అర్జీలు రాగా ఏపీఐఐసి 2, పౌర సరఫరాలు 2 అర్జీలు వచ్చాయి. ఇదే విధంగా వివిధ శాఖలకు సంబంధించి మరో 8 అర్జీలు వచ్చాయి. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూలై నెలలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 4 చోట్ల ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజా దర్బార్ ద్వారా కూడా స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను నిబద్ధతతో పరిశీలించి సమస్యను నాణ్యంగా అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలనే ధ్యేయంతో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ స్థాయిలో కూడా ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాలను నిర్వహించడం వల్ల ప్రజలకు సమయం, ప్రయాణ వ్యయం ఆదా కావడంతో పాటు సమస్యలను స్థానికంగానే త్వరితగతిన పరిష్కరించే అవకాశం కలుగుతుందని తెలిపారు. ప్రజలకు మరింత అందుబాటులో జవాబుదారీతనంతో కూడిన పరిపాలన అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో విజయవాడ ఆర్డీఓ వెన్నెల శ్రీను, పీజీఆర్ఎస్ సమన్వయకర్త జి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అనేకమైన సమస్యలు ఇక్కడికి వచ్చినవి. సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యలు తీర్చడానికి ఉన్నతాధికారుల సమక్షంలో ప్రజా దర్బార్ నడపడం జరిగింది. దీని పేరే వన్ వార్డ్, నెలకి 4 విజిట్లు తూర్పు నియోజకవర్గంలోనే. ప్రతి శుక్రవారం కూడా ఈ నెల, ఇది జూలై నెలలో 4 శుక్రవారాల్లో ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు అందరూ కూడా ఇక్కడ ఇంకొక ఏరియాలో పెడతాం. పటమట ఏరియా, ఇది పటమట ఏరియా కింద వస్తే పటమట ఏరియా, లేదా కృష్ణలంక, అటు కొండదల, ఈ 4 ఏరియాలు తీసుకుని కార్యక్రమం ఏర్పాటు చేసి వీలైనంత వరకు ఈ సమస్యల్ని, ఇప్పుడు వచ్చిన సమస్యల్ని రివ్యూ చేసుకుంటాం. కొత్తగా వచ్చిన సమస్యలు ఏదో పరిష్కరించాలో ఆలోచన చేస్తాం. ఆ విధంగా సమగ్రంగా ప్రజల యొక్క సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వం, అధికారుల చేత, ప్రజాప్రతినిధుల చేత ఈ కార్యక్రమాలు సమగ్రంగా నిర్వహించేటట్టు ఏర్పాటు చేశారు. ఈ రోజున కలెక్టర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని పేరే ఒక నెల ఒక నియోజకవర్గం 4 కళాకారులు సమాజానికి అందించే సేవలను ఎన్నటికీ మరువలేమని ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. కళాకారుల సంక్షేమం, అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పువ్వుల సూరిబాబు, రాజేశ్వరి దంపతులు సినీ, నాటక రంగాలకు అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం ఆవరణలో ప్రముఖ నాటక, సినీ కళాకారులు
పువ్వుల సూరిబాబు రాజేశ్వరి దంపతుల విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని మహానుభావుల సేవలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ పవిత్రమైన ఆంధ్రప్రదేశ్ నేల ఎన్నో జాతిరత్నాలకు జన్మనిచ్చిందన్నారు. కృష్ణా జిల్లా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి మహానటులను అందించగా పశ్చిమ గోదావరి జిల్లా నట సామ్రాట్ ఎస్వి రంగారావు వంటి మహోన్నత కళాకారుణ్ణి దేశానికి అందించిందని పేర్కొన్నారు. అదే తరంలో పువ్వుల సూరిబాబు, రాజేశ్వరి దంపతులు సినీ నాటక రంగాలకు అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. పువ్వుల కుటుంబ సభ్యుల కోరిక మేరకు ప్రభుత్వం ఈ విగ్రహాల ఏర్పాటుకు అనుమతినివ్వటం కళాకారుల పట్ల ప్రభుత్వానికి ఉన్న గౌరవానికి నిదర్శనమని తెలిపారు. అనంతరం పువ్వుల సూరిబాబు మనవడు దత్తపుత్రుడు పువ్వుల నాగహరి ప్రసాద్ మాట్లాడుతూ తమ కుటుంబ చిరకాల కోరికను నెరవేర్చిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు బాలస్వామికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కళాకారుడికి మరణం లేదు, 1000 ఏళ్లు గడిచినా ప్రజల గుండెల్లో చిరంజీవిగానే ఉంటాడు. కళాకారుడు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కళాకారుల పక్షాన నిలుస్తుందనే విశ్వాసం తమకుందన్నారు. ఈ కార్యక్రమంలో కళారంగ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, పువ్వుల కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్న నందమూరి తారక రామారావు, అక్కనే నాగేశ్వరరావు, పక్కనే వెస్ట్ గోదావరి జిల్లాలో ఇవాళే నటసింహం ఎస్వి నట సామ్రాట్ ఎస్వి రంగారావు జయంతి, ఇలా ఎంతోమంది మహానుభావులు పుట్టినటువంటి నెలలో ఆనాడు ఇవాళ వారికి ఈరోజు జనరేషన్స్కి మరి ఆయన సినిమా రంగం వెనకాల ఉన్నటువంటి నిర్మాతగా, అనేక కళాకారుడిగా ఉన్నటువంటి వ్యక్తి పువ్వుల సూరిబాబు గారు, జ్యోతి గారు. మరి వారి దంపతులు ఇద్దరు కూడా ఈ జాతి కోసం ఇక్కడ పుట్టి అనేక కళారంగానికి అనేక సేవ చేసినటువంటి వ్యక్తులు. ఆ మహనీయుల విగ్రహాన్ని ఆ కుటుంబ సభ్యుల కోరిక మేరకు మా రాము కానీ, మా వాళ్ళ మనవడు హరి గారు కానీ, మరి ఇంకా వారి కుటుంబ సభ్యులు, అలాగే వాళ్ళ బంధుమిత్రుల కోరిక మేరకు కళలను, సాంస్కృతిక రంగాన్ని, అలాగే కళాకారులని గుర్తించి ప్రోత్సహించే ఈ ప్రభుత్వం వారి విగ్రహాన్ని మరి వాళ్లే కుటుంబ సభ్యులు ఇక్కడ పెట్టుకుంటామని అంటే మేము సహకరించి అన్ని అనుమతులు ఇప్పించి ఈరోజు తుమ్మలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో నేను పువ్వుల సూరిబాబు, పువ్వుల రాజేశ్వరి గారి మనవణ్ణి, పైగా దత్తపుత్రుడిని. సో ఎప్పటి నుంచో మా కోరిక ఇట్లాంటి మహామణుల పక్కన వీళ్ళు ఉండాలి. ఎందుకంటే వీళ్ళు చేసిన సేవ నాటకానికి కానీ సినిమాకి కానీ చాలా పెద్ద సేవ. దేర్ వన్ ఆఫ్ ది సూపర్ స్టార్స్ ఆఫ్ దట్ ఏరియా. సో మేము అడిగినప్పుడు సారు ఎమ్మెల్యే గారు చాలా మాది వినతి స్వీకరించి ఇట్లా మాకు చేసినందుకు ఆయనకు చాలా ధన్యవాదాలు. అట్లాగే బాలస్వామి కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ యువర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరిని నాయకత్వంలోకి తీసుకురావాలనే ఉన్నతమైన ఆలోచనతో పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారని కొనియాడారు. జనసేన పార్టీ ఆంధ్ర సెంట్రల్ జోన్ కన్వీనర్ బాడిత శంకర్ తన అనుచరులు జన సైనికులతో స్టెల్లా కాలేజ్ నుంచి భారీ ర్యాలీగా తరలివచ్చి మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలోని కమిటీకి తన దరఖాస్తును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి 30 నుంచి 32 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి ఆశావహుల నుంచి నేరుగా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విధంగా సేకరించిన దరఖాస్తులన్నింటినీ పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారని, ఎవరిని ఏ పదవిలో నియమించాలనే పూర్తి నియామక అధికారం ఆయనదేనని స్పష్టం చేశారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఈ దరఖాస్తుల ప్రక్రియకు అనూహ్యమైన స్పందన లభిస్తోందని, కార్యకర్తలను భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్దేందుకు జనసేన కట్టుబడి ఉందన్నారు. జనసేన పార్టీ ఆంధ్ర సెంట్రల్ జోన్ కన్వీనర్ బాడిద శంకర్ తన అనుచరులు జన సైనికులతో కలిసి ఒక పండుగ వాతావరణంలో భారీ ర్యాలీగా తరలివచ్చి దరఖాస్తును అందజేశారని, ఈ దరఖాస్తును జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అందజేస్తామని పేర్కొన్నారు. అనంతరం బాధిత శంకర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలకు, ఆయన పోరాటానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఎందువల్లంటే ఎక్కువ మంది కార్యకర్తలు, ఎక్కువ మంది నాయకులు అందరూ కూడా ఉత్సాహంగా ఇందులో పాలు పంచుకుంటున్నారని చెప్పడానికి
బాడిత శంకర్ ఈరోజు దరఖాస్తు ఇవ్వడానికి వచ్చి చేస్తున్నటువంటి కార్యక్రమమే నిదర్శనం అనేటువంటి మాట తెలియజేస్తూ, తప్పనిసరిగా ఇవాళ జనసేన పార్టీ ఖచ్చితంగా కార్యకర్తలని చూసేటువంటి పార్టీ, కార్యకర్తల నాయకులుగా తయారు చేసేటువంటి పార్టీ కనుక ఈ పార్టీ 10 కాలాల పాటు ప్రజలందరికీ మంచి చేస్తుందనేటువంటి మాటని అందరూ నమ్ముతున్నారు, అందుకే వస్తున్నారు అనేటువంటి మాట తెలియజేస్తూ అందరికీ కూడా శుభాభినందనలు. ఈరోజు అప్లికేషన్ పెట్టుకోవడానికి వచ్చాను. పండగ వాతావరణం అలాగా అంతే, కార్యకర్తలందరికీ కూడా భరోసాగా ఉండి కార్యకర్తలకి ధైర్యంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసాం. ప్రతి ఒక్కరూ కూడా జనసేనని మీరు కూడా పండగ వాతావరణంలో ఈరోజే లాస్ట్ డేటు, అందరూ వచ్చి అప్లికేషన్ ఇవ్వాలని, తద్వారా పవన్ కళ్యాణ్కి అందరూ అండగా ఉండాలని నా విజ్ఞప్తి. నేటి తరానికి స్వాతంత్ర సమరయోధులు, దేశం కోసం సర్వం త్యాగం చేసిన వ్యక్తుల గురించి తప్పనిసరిగా తెలియాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆకుల వెంకట శేషసాయి అన్నారు. అటువంటి వ్యక్తుల గురించి తెలుసుకోవటం వల్ల చాలా ఉపయోగం ఉందన్నారు. పిల్లల్లో చైతన్యం వస్తుందన్నారు. వృత్తిపరమైన కోర్సులు కాకుండా చరిత్ర, సంస్కృతి, భాష గొప్పతనం అన్నీ తెలియాలని తెలియచెప్పాల్సిన ఆవశ్యకత కూడా ఉందన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. భాషా సాంస్కృతిక శాఖ ఆంధ్రప్రదేశ్ సౌజన్యంతో అల్లూరి సీతారామరాజు 129వ జయంతోత్సవం, 18 మంది ప్రముఖ చిత్రకారుల చిత్రాల ఫోటో ఎగ్జిబిషన్ను విజయవాడ సివిల్ కోర్ట్స్ సమీపంలోని బుక్ ఫెస్టివల్ సొసైటీ హాల్లో ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు ఆకుల వెంకట శేషసాయి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా పిల్లలకు చిత్రలేఖనం ఏర్పాటు చేయడం మంచి విషయమన్నారు. వృత్తిపరమైన కోర్సులు కాకుండా చరిత్ర, సంస్కృతి, భాష గొప్పతనం అన్నీ తెలియాలని తెలియచెప్పాల్సిన ఆవశ్యకత కూడా ఉందన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్రకళా ప్రదర్శన కన్వీనర్లు గోళ్ల నారాయణరావు, పి రమేష్ మాట్లాడుతూ, కేవలం 27 ఏళ్లు మాత్రమే జీవించి మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు వాళ్లు దౌర్జన్యానికి, దుర్మార్గానికి ఎదురు తిరుగుతారని ఒక సందేశం, హెచ్చరికిచ్చి మరీ బ్రిటిష్ వారి మెడలు వంచిన అత్యంత సాహసోపేతమైన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని అన్నారు. అహింసను తన ఆయుధంగా చేసుకున్న మహాత్మా గాంధీ కూడా అల్లూరి సీతారామరాజు దేశభక్తిని గౌరవిస్తానని చెప్పారన్నారు. తనకు స్ఫూర్తిని సుభాష్ చంద్రబోస్ చెప్పారన్నారు. తెలుగువాడు భోగరాజు పట్టాభిరామయ్య మాత్రమే అల్లూరి సీతారామరాజు పోరాటాన్ని, గొప్పతనాన్ని శ్లాఘించిన వ్యక్తి అని అన్నారు. తెలుగువారికి గొప్ప స్ఫూర్తి అన్నారు. స్వాతంత్ర్యం కావాలంటే ప్రాణత్యాగానికైనా వెనుకాడకూడదనే ఒక చైతన్యం కలిగించిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. వ్యక్తిగత గోప్యత అది 500 పేజీల జడ్జిమెంట్ అండి. ఆ 500 పేజీల జడ్జిమెంట్లో ఏదైతే రాశారో ఈ ఒక్క చిత్రపటం నుంచే అది అర్థమవుతుందన్నమాట. చిత్రలేఖనంకి అంత ఫోర్స్ ఉందన్నమాట, అంత స్ట్రెంగ్త్ ఉంది. సో అది బేస్ చేసుకొని ఇక్కడ సీతారామరాజు గారి చిత్రపటాలు, వారి పోరాట ఘట్టాలన్నీ కూడా చిత్ర రూపంలో ప్రజెంట్ చేయడం నేను మాత్రం మొట్టమొదటిసారి చూస్తున్నాను. రాజమండ్రి మ్యూజియంలో ఎక్కడ పెట్టాను నేను ఒరిజినల్. ఈ కార్యక్రమానికి నాకు ఈనాటి తరానికి స్వాతంత్ర సమరయోధులు, దేశం కోసం సర్వం త్యాగం చేసిన వ్యక్తుల గురించి తప్పనిసరిగా తెలియాలి. ఎందుకంటే అటువంటి వ్యక్తుల గురించి తెలుసుకోవడంలో చాలా ఉపయోగం ఉంది. ముందుగా చైతన్యం వస్తుందండి పిల్లల్లో. ఒక వృత్తిపరమైన కోర్సులే కాకుండా పిల్లలకు చరిత్ర, సంస్కృతి, భాష గొప్పతనం అన్నీ కూడా తెలియజెప్పాల్సిన ఆవశ్యకత కూడా మన తరానికి ఉంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మంచి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ప్రాణత్యాగానికైనా వెనుకాడకూడదు అనే ఒక చైతన్యం కలిగించిన మనిషి అల్లూరి సీతారామరాజు గారు.
ఆయన జన్మదినం రేపు అయినప్పటికీ కూడా ఈ రోజున పిల్లలందరికీ ఒక చిత్రకళ పోటీలు పెడుతూ అలాగే ఈ వారి జీవితానికి సంబంధించిన చిత్రాలన్నీ కూడా మనం ప్రదర్శిస్తూ ఈ కార్యక్రమానికి విశ్రాంత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు శ్రీ ఆకుల వెంకటశేషరాయ గారు అలాగే గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ గారు వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభుత్వ సహకారంతో థియేటర్ల యాజమాన్యాలకు అవసరమైన మద్దతు అందించే దిశగా ఏపీ ఫిలిం ఛాంబర్ పనిచేస్తుందని ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంద, ప్రధాన కార్యదర్శి చైతన్య జంగా చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సానుకూలంగా ఉందని, రాష్ట్రంలో సినిమా చిత్రీకరణలు పెరిగేలా మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీసుకుంటున్న చర్యలు పరిశ్రమకు ఊతమిస్తాయన్నారు. విజయవాడలోని హోటల్ ప్రైడ్ మాధవాలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ మిక్కిలి ప్రసన్న కుమార్ను ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి, సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిరక్షణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాలపై కార్యాచరణ ప్రణాళికను వెల్లడించారు. ఈ సందర్భంగా ఛాంబర్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంథా, ప్రధాన కార్యదర్శి చైతన్య జంగా మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఒకప్పుడు 1400కు పైగా సింగిల్ స్క్రీన్స్ థియేటర్లు ఉండేవని, రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో 716, తెలంగాణలో 302 మాత్రమే మిగిలాయని తెలిపారు. మారుతున్న పరిస్థితులు, నిర్వహణ వ్యయం పెరగటం వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లు కొనసాగితే వేలాది మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ పునర్వైభవం సాధించేలా ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్ భూషణ్ మార్గదర్శనంలో తాము ముందుకు సాగుతున్నట్లు మంథా శ్రీనివాస్, చైతన్య జంగా వెల్లడించారు. అనంతరం నవరంగ్ థియేటర్ అధినేత వి భూపాల్ ప్రసాద్ మాట్లాడుతూ చిత్ర పరిశ్రమ అభివృద్ధితో పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిరక్షణ కోసం ఏపీ ఫిలిం ఛాంబర్ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం నూతన ఉపాధ్యక్షుడు డాక్టర్ మిక్కిలి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ సినీ రంగంపై ఉన్న అభిరుచితో ఈ బాధ్యతలు స్వీకరించానని, ఆంధ్రప్రదేశ్లో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని చెప్పారు. సినీ పరిశ్రమకు చెందిన అన్ని విభాగాలకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడతామని తెలిపారు. అనంతరం సఖీ శక్తి వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు జయా పటేరియా మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి ఏపీ ఫిలిం ఛాంబర్తో కలిసి పనిచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ హీరోయిన్ అనయా కాశ్యప్, ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ ఎల్ రాధా రాజేశ్వరి, ట్రెజరర్ ఎం ఈశ్వరరావు, జాయింట్ సెక్రటరీలు పి సోల్మన్, పి శిరీష, ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కోడె చైతన్య, విఎఫ్ఎక్స్ నవీన్, డైరెక్టర్ చంద్రశేఖర్, రామశెట్టి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో 700 దగ్గరగా 712 సింగిల్ స్క్రీన్స్, తెలంగాణలో ఒక 300 సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉన్నాయి. కరెంటుతో కానీ వాటితో కానీ చాలా ఇబ్బందులు ఫేస్ అవుతున్నాయి. వాటికి మా ఏపీ ఫిల్మ్ ఛాంబర్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసి వాటన్నిటికీ కరెంటు విధంగా అన్ని విధాలు చేయాలని చెప్పని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అదేవిధంగా మా భూపాల్ ప్రసాద్ గారు ఒక ఆధ్వర్యంలో ఆయన అనుమతితో ఒక ప్రపోజల్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా ఏపీ ఫిల్మ్తో టైఅప్ అయ్యే దిశగా కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పని మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్నో ప్రణాళికలు రచిస్తున్నారు. ఇటువంటి టైంలో మేము ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి కూడా ఖచ్చితంగా ఏదో చేయాలి అనే ఒక లక్ష్యంతో చాలామంది రకరకాలుగా వస్తున్నారు, ఎంక్వైరీస్ చేస్తున్నారు, ఏపీ ఫిలిం ఛాంబర్లో జాయిన్ అవుతామని. అతి త్వరలో మా వాసిరెడ్డి భూపాల్ ప్రసాద్ గారు అంటే మాకు ఆద్యులు పూజ్యులు, ఒక గౌరవమైన వ్యక్తి, సినిమా ఇండస్ట్రీలో ఈరోజు తెలియని వారు అంటూ ఉండరు. దేశవ్యాప్తంగా వాసిరెడ్డి భూపాల్ ప్రసాద్ గారు అంటే తెలియని వారు ఉండరు. వారిని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా అది అందుబాటులోకి రావాలి. ప్రతి టాలెంట్ ఉన్నటువంటి యూత్ అందరికీ ఒక మార్గనిర్దేశం అనేటువంటిది కావాలి. ఈ రోజుల్లో చాలా ఉన్నటువంటి ఫేమ్ అండ్ నెట్వర్క్స్తో లేకపోతే జాబ్ ప్రొడక్షన్స్ తోటి ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఇది అండగదండలుగా నిలబడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో చేయటం అనేటువంటిది ఇట్లా చేద్దాం అనుకునేటువంటి విధంగా మన అందరూ డిస్కస్ చేయడం జరిగింది. ఛాంబర్ నుంచి ఏపీలో ఉన్న థియేటర్స్ అందరికీ ఫిలిం పవర్ సప్లై ఎలా ఉంది, వాళ్ళకి బిల్లులు కూడా కట్టలేకపోతున్నారనే నేపథ్యంలో ఉన్న వాటికి ఈరోజు పవర్ సప్లై చేయడం కోసం మేము ముందుకు వచ్చామండి. సోలార్ పవర్తో వచ్చామండి ముందుకి. సో అలాంటి సపోర్ట్తో మా ఏపీ ఫిలిం ఛాంబర్ మన మంథా శ్రీనివాస్ గారు, జంగా చైతన్య గారు అండ్ మిక్కిలి ప్రసన్న కుమార్ గారు ఈరోజు
మొట్టమొదటిగా తలపెట్టిన కార్యక్రమంతో ఈరోజు మొదలుపెట్టామండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి ఏ విధంగా బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారో అదే సంప్రదాయం, అదే భక్తి శ్రద్ధలతో చిట్టినగర్లో కొలువై ఉన్న శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాచల స్థిత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని యువ పారిశ్రామికవేత్త బాయన వరుణ్ తెలిపారు. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో తాను భాగస్వామి కావటం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. స్వామివారి కరుణా కటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాయన బాబ్జీ ఆధ్వర్యంలో చిట్టినగర్లో కొలువై ఉన్న శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాచల స్థిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న 15వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన గరుడ వాహన సేవ, స్వామివారి నగరోత్సవం భక్తుల జయ జయ ధ్వానాల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం అధ్యక్షులు బాయన బాబ్జీ తనయుడు యువ పారిశ్రామికవేత్త బాయన వరుణ్, కౌసల్య దంపతులు పాల్గొన్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న వారు శ్రీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారి గరుడ వాహన నగరోత్సవాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా యువ పారిశ్రామికవేత్త బాయన వరుణ్ మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహించే బ్రహ్మోత్సవాల తరహాలో చిట్టినగర్లో కూడా ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహించడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. ఇటువంటి దైవ కార్యాలలో పాల్గొనే అవకాశం రావడం తనకు దక్కిన అదృష్టమని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు హనుమంతరావు, పిళ్ళ శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ కమిటీ ఆధ్వర్యంలో గత 14 ఏళ్లుగా స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది ఉత్సవాలలో భాగంగా స్వామివారి నగరోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించామని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇదే రీతిలో స్వామివారి బ్రహ్మోత్సవాలను మరింత ఘనంగా నిర్వహించే రీతిలో కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్వామివారి భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సేవా కార్యక్రమాల్లో రోటరీ క్లబ్ ఎప్పుడూ ముందుంటుందని రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ నూతన అధ్యక్ష కార్యదర్శులు రవిప్రకాష్, సోమయాజులు, ఉప్పలపాటి రామకృష్ణ తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి వాటిని తీర్చే విధంగా సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. ఈ ఏడాది పొడవునా విద్య, వైద్యం, పర్యావరణానికి సంబంధించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు చేశామన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం గుణదలలోని రోటరీ ఆడిటోరియంలో జరిగింది. రోటరీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఏకేఎస్వి భాస్కర్ రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కె పట్టాభిరామ్, రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ అధ్యక్షులు రవిప్రకాష్, సోమయాజులు, కార్యదర్శిగా ఉప్పలపాటి రామకృష్ణ కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు సేవ చేయడంలో ముందుండే సంస్థ రోటరీ క్లబ్ అని అన్నారు. ప్రతి ఏటా వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేస్తుంటామన్నారు. ఈ ఏడాది కూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. విద్య, వైద్యం, పర్యావరణానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నృత్య కళాకారుణులు ప్రదర్శించిన పలు శాస్త్రీయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మన విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎంతోమందికి సుపరిచయం. ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆ సేవా కార్యక్రమాలని ఇంకొక ఈ సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తామని అందరికీ సభా తరఫున చెప్తున్నాం. లాంచ్ చేస్తున్నామండి. త్రూ అవుట్ ద ఇయర్ ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా సోషల్ సర్వీస్ చేసి నీడ్ ఉన్న వాళ్ళకి ఏ కార్యక్రమాలు లైక్ సుపోషణ అని, క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అని, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అని, గ్రీన్ ఇనిషియేటివ్ అని, చెట్లు నాటడం, గ్రీన్ బాల్స్, ఇట్లా రకరకాల ప్రోగ్రామ్స్ టేకప్ చేశామండి. ఇంకా చాలా ప్రోగ్రాంలు మీ అందరి తోడ్పాటుతో ఇంకా ప్రజలను కూడా ఇనిషియేట్ చేసి మమేకం చేసి చాలా దిశానిర్దేశంతో మొదలు పెడతాము. అలాగే ఈరోజు కూడా మనము కొత్త ఆశయాలతో అడుగులు వేస్తున్న ఈ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ 84వ రిజిస్ట్రేషన్ మహోత్సవాన ఈ సంవత్సరపు కార్యక్రమాలని మన నూతన బోర్డు యొక్క సేవా సంకల్పాన్ని ప్రతిబింబించే అతి అద్భుతమైన థీమ్ పేరే రమణ.
ఎప్పుడైతే మన ప్రెసిడెంట్ గారు రమణం అని పేరు పెట్టి నాకు డీటెయిల్స్ ఇచ్చారో అసలు ఈ రమణం అంటే ఏంటి అనేది నేను కొద్దిగా చిన్నగా సెర్చ్ చేశాను అనమాట. రమణం అంటే ఆహ్లాదం, ఆనందం మరియు పవిత్రత. ఇదే కాకుండా దీన్ని మనకు పాతకాలంలో పురాణాల్లో ఆదిశంకరాచార్యుల వారు చాలా ఎక్కువగా వాడారట. రమంతే తీవ్రమైన గుండె వైఫల్యంతో బాధపడుతున్న రోగికి సిఆర్టీ-డి చికిత్సతో పునర్జన్మను ప్రసాదించారు విజయవాడలోని లతా సూపర్ స్పెషాలిటీ వైద్య బృందం. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ తప్ప మరో మార్గం లేదు అని పలువురు వైద్య నిపుణుల నుంచి అభిప్రాయం వ్యక్తమైన నేపథ్యంలో ఆ రోగికి అత్యాధునిక సిఆర్టీ-డి చికిత్సను విజయవంతంగా అందించి కొత్త జీవితాన్ని అందించారు లతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వైద్యులు. కేవలం 15 రోజుల్లో రోగి గుండె పనితీరులో విశేషమైన మెరుగుదల కనిపించిందని ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ తోట నాగ రఘునందన్ తెలిపారు. గుండె సమస్యతో బాధపడుతున్న రోగికి సిఆర్టీ-డి చికిత్స ద్వారా అతని ప్రాణాలు కాపాడిన నేపథ్యంలో విజయవాడలోని లతా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్టు డాక్టర్ తోట నాగ రఘునందన్, న్యూరాలజిస్ట్ డాక్టర్ ప్రమోద్ చెలసాని మాట్లాడారు. మచిలీపట్నానికి చెందిన 63 ఏళ్ల బి రమేష్ గత 6 నెలలుగా తీవ్రమైన గుండె వైఫల్యంతో బాధపడుతున్నారని, స్వల్ప శ్రమ చేసిన తీవ్రమైన ఆయాసం, తల తిరగటం, నేలపై ఉన్న వస్తువులను తీసుకోవడానికి వంగినా స్పృహ కోల్పోయే పరిస్థితి ఏర్పడేదన్నారు. వైద్య పరీక్షల్లో గుండె పంపింగ్ సామర్థ్యం కేవలం 10% మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. పరీక్షల్లో ఎడమ జఠరిక తీవ్రంగా విస్తరించడం, ఈసీజీలో లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్తో పాటు క్యూఆర్ఎస్ డ్యూరేషన్ 200 మిల్లీ సెకండ్లు నమోదయ్యాయని, దీంతో పలువురు నిపుణులు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ మాత్రమే మార్గమని సూచించారన్నారు. ఈ పరిస్థితుల్లో రమేష్ లతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను సంప్రదించగా చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ తోట నాగ రఘునందన్ రోగి పరిస్థితిని సమగ్రంగా పరిశీలించి సిఆర్టీ-డి ఇంప్లాంట్ చికిత్స చేశారు. ఈ చికిత్స అనంతరం కేవలం 15 రోజుల్లోనే రమేష్ గుండె పంపింగ్ సామర్థ్యం 10% నుంచి 45%కి పెరిగింది. అలాగే క్యూఆర్ఎస్ డ్యూరేషన్ 200 మిల్లీ సెకండ్ల నుంచి 130 మిల్లీ సెకండ్లకు తగ్గిందని తెలిపారు. మాకు ఇంకొక ఆప్షన్ లేదు. పేషెంట్కి సర్వైవల్ అనేది ఇంపార్టెంట్. సో మీరు ఏం చేయాలి అనుకుంటున్నా మీరు చెయ్యండి, మేము దానికి కావాల్సినవన్నీ మేము సమకూర్చుకుంటాం అనే ఒక భరోసాని నాకు ఇవ్వటం జరిగింది. దానికి ప్రాసెస్ చేసే మీకు తెలుసు, గుండెకి సంబంధించిన ప్రతి ఆపరేషన్ చాలా సంక్లిష్టమైనది. ఎప్పుడు ఏ నిమిషంలో బీపీ డౌన్ అయ్యి పేషెంట్కి ఏమవుతుందనేది చెప్పే పరిస్థితి కాదు. ఇది కూడా వారు అర్థం చేసుకుని భరోసా ఇవ్వటంతో నేను కూడా యాజమాన్యానికి ప్రమోద్ గారికి, డాక్టర్ ప్రమోద్ గారికి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ప్రమోద్ గారు కూడా ఒకే ఒక మాట అన్నారు, పేషెంట్కి మంచి జరుగుతుందంటే ఎంత దూరమైనా వెళ్దాం, ఏవైనా చేద్దాం అనే విషయాన్ని చెప్పారు. సో దాంతో మెట్రానిక్ కంపెనీ అని ఉన్న కంపెనీస్ అన్నింటిలోకి మోస్ట్ అడ్వాన్స్డ్ కంపెనీ అదే. పేస్ మేకర్స్ కానీ గుండె ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటేనే ఈ పేషెంట్ ఇవాళ ఇక్కడ కూర్చోగలిగి ఉండేవారు. అలాంటి గుండె ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి, డోనర్ దొరకాలి, లిస్ట్లో మనం ఉండాలి, దానికి లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి ఖర్చుతో కూడుకున్న విషయాలు, ఇవన్నీ అన్నీ మనకు అందుబాటులోనే ఉన్నాయి. కానీ ఎంత సులువుగా ఇవి అందుబాటులో ఉన్నాయి అనేది పెద్ద ప్రశ్న. సో ఇవన్నీ ఇబ్బందులు లేకుండా ఇలాంటి పేషెంట్స్ కనుక ఈ రకమైన వైద్యం ఇలా ఈ ధరల్లో కనుక చేయగలిగితే నిజంగా మనం డాక్టర్ గారిని చాలా కంగ్రాచులేట్ చేయాల్సిన విషయం. సో మళ్ళీ లాస్ట్గా I would like to congratulate the team of cardiology of Lata Super Specialities for doing such an excellent procedure and taking cardiology. లతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత గారు, ఆ టీము అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. కాకపోతే నా పరిస్థితి కూడా ఆలోచించి వాళ్ళు నాకు ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకు కూడా సహాయం చేశారు అధినేత గారు. వారికి అలాగే డ్యూటీ డాక్టర్లకి, ఐసీ రూమ్లో ఉన్న డ్యూటీ డాక్టర్లు కానివ్వండి, ఎక్కువ చేసిన స్టాఫ్ కానివ్వండి, హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్ కానివ్వండి, అందరూ చాలా సహకరించి నాకు చాలా ఇచ్చేశారు. ఎవరు కూడా కోపంతో కానీ అసహ్యంతో కానీ ఉండటం కానీ ఎక్కడ జరగలేదు. అలాగే డాక్టర్ గారు రఘునందన గారికి నా యందు, మా ఫ్యామిలీ యందు, మా బంధువుల యందు అభినందనలు తెలుపుకుంటున్నాం. కాకపోతే ఆయన జన్మించిన తల్లిదండ్రులకి హృదయపూర్వక ధన్యవాదాలు.
కాల్ మనీ వేధింపుల కారణంగా తాను తీవ్రంగా నష్టపోయానని నగరానికి చెందిన చాగర్ల గాయత్రి తెలిపారు. తనకు చెందిన 11 ఎకరాల వ్యవసాయ భూమిని కాల్ మనీ వ్యాపారులు ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. వారు చేయించుకున్న అక్రమ రిజిస్ట్రేషన్ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ గాయత్రి నగర్లోని మైత్రి రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చాగర్ల గాయత్రి మీడియాతో మాట్లాడారు. కాల్మనీ వ్యాపారుల వద్ద తాను కొంత మొత్తం డబ్బు తీసుకున్నానని, అందుకు గాను దాదాపు 5 కోట్ల రూపాయల మొత్తానికి 21 కోట్ల రూపాయలు చెల్లించానని గాయత్రి తెలిపారు. డబ్బు తీసుకునే సమయంలో తన భూమిని వారు సేల్ డీడ్ చేసుకున్నారని, డబ్బులు మొత్తం తిరిగిచ్చేశాక సేల్ డీడ్ క్యాన్సిల్ చేస్తామని చెప్పి మాట తప్పారని ఆరోపించారు. క్యాన్సిల్ చేయకపోగా తనను నానా విధాలుగా ఇబ్బందులకు గురిచేశారని, ఒకరోజు తమ ఇంటికొచ్చి కూడా గొడవపడ్డారని పేర్కొన్నారు. దీంతో విసిగిపోయి మే 27వ తేదీన మాచవరం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. తన భూమికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత జూన్ 2వ తేదీన సదరు వ్యక్తులు తమకున్న అంగబలం, అర్థబలం, రాజకీయ బలంతో అధికారులపై ఒత్తిడి తెచ్చి ఆ భూమిని వేరే వాళ్ల పేరు మీదకు మ్యుటేషన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారని గాయత్రి ఆరోపించారు. ఇప్పటి వరకు తమ స్వాధీనంలో ఉన్న పొలాన్ని వారు రౌడీయిజం చేస్తూ దౌర్జన్యంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. మే 27వ తారీఖున ఎఫ్ఐఆర్ పెట్టానండి. కాల్మనీ బాధితుల మూలంగా వాళ్ళ దగ్గర నేను కొంత అమౌంట్ తీసుకున్నాను సార్. ఒక 5 కోట్ల అమౌంట్ తీసుకుని నేను 21 కోటి డబ్బులు కట్టానండి. ఆ సమయంలో మా భూమిని వాళ్ళు సేల్ డీడ్ చేసుకున్నారు సార్. డబ్బులన్నీ ఇచ్చేసినాక సేల్ డీడ్ క్యాన్సిల్ చేస్తానని చెప్పారండి. కానీ క్యాన్సిల్ చేయకుండా నన్ను నానా విధాలుగా బాధలు పెడుతుంటే ఒకరోజు మా ఇంటికి కూడా వచ్చి గొడవలు జరిగితే అదే రోజు నేను ఎఫ్ఐఆర్ పెట్టానండి. మాచవరం పోలీస్ స్టేషన్లో మే 27వ తారీఖున ఎఫ్ఐఆర్ పెట్టానండి. ఎఫ్ఐఆర్ పెట్టినాక వాళ్ళు మ్యుటేషన్కి వాళ్ళు వెళ్ళిపోయి దాన్ని వేరే వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేశారండి. జూన్ 2వ తారీఖున ట్రాన్స్ఫర్ చేసి పోలీస్ స్టేషన్కి వచ్చారండి. ఈలోపు వాళ్ళకున్న అంగబలం, అర్ధబలం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.